sound. ఎడిదండ వేస్తారు అటు వేస్తారు ఇటు వేస్తారు जोहार वीर अंबेडकर जोहार 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 वीर अंबेडकर जोहार वीर अंबेडकर जोहार वीर अंबेडकर ప్రపంచ మేధావి భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధాని అయిన కింగ్ జార్జ్ ఆసుపత్రిలో ఆ మహానుభావుడి వర్ధంతిని జరుపుకోవటం చాలా ముదావం. సంఘంలో సంస్థలో మార్పు కావాలని అహర్నిశలు కష్టపడి తన జీవితాన్ని త్యాగం చేసి నవభారతానికి రాజ్యాంగాన్ని రచించి భావితరాల వారికి మంచి మార్గదర్శకైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిరస్మరణీయుడు. ఆయన లేని లోటు ఈరోజు అఖండ భారతావని ఆయన గ్రంథాలు, ఆయన రచనలు, ఆయన ప్రసంగాల ద్వారా ఎంతో మేల్కొల్పును పొందుతున్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చనిపోయిన బ్రతికున్నప్పటికన్నా మహాశక్తివంతమైన ప్రభావితమైన ఒక మనిషిగా ప్రపంచ దేశాలన్నీ గుర్తించడం మన భారతదేశానికే గర్వకారణం. ఆయన జయంతులు వర్ధంతులు పండగలా చేసుకోవటం కాకుండా ఆయన యొక్క మార్గంలో ఆయన అనుసరించిన పదంలో మనందరం కూడా నడిచి భారతదేశాన్ని మహాశక్తివంతమైన దేశంగా తయారు చేయటం అనేది మనందరి బాధ్యత. అందు గురించి మనం బాబాసాహెబ్ అంబేద్కర్ని ఎప్పుడు కూడాను ముందు తరాలకు అందించడానికి ఉత్సాహంగా పనిచేయాలని మనం ఈరోజు కేజీహెచ్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 60వ వర్ధంతి జరుపుకుంటున్నాం. ఎందుకంటే చాలామంది జయంతులు కూడా చేస్తున్నారు. వర్ధంతి అనేది చాలా ముఖ్యమైన రోజు. మనకి ఈరోజు రాజ్యాంగం వచ్చిందంటే అంబేద్కర్ దయాభిక్ష వల్ల. ఈరోజు మనం ఎస్సీ వర్గీకరణ అలాంటిది ఎస్సీ రిజర్వేషన్ పొందుతున్నామంటే అది అంబేద్కర్ సలహా బట్టి. ఒకప్పుడు ఒక జమీందారులు పేదకి చాలా హీనంగా చూసేవారు. టీ తాగడానికి కానీ గ్లాసులు ఇవ్వకుండా కొబ్బరి చెప్పల్లో ఇచ్చేవారు. అది ఈరోజు ఆ భూతాన్ని తరిమి కొట్టే మహనీయుడు మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలాంటిది ఈరోజు వాడవాడల అంబేద్కర్ వర్ధంతి జరుపుకున్నాం. ఇలాగే ప్రతిరోజు కూడా ప్రతి డిసెంబర్ 6వ తారీఖు అంబేద్కర్ వర్ధంతి కూడా ప్రతి వేట కూడా జరగాలని కోరుకుంటాం.